ఒక క్రైస్తవుడి యొక్క అసలు బుద్ధి ఎప్పుడు బయటపడుతుందో చెప్పనా? క్రైస్తవుడి యొక్క అసలు బుద్ధి, వాడు క్రైస్తవుడు ఇలా మాట్లాడకూడదు. క్రైస్తవుడికి కొన్ని నియమాలు ఉంటాయి, అంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, బూతులు, ఇలా నియమాలు ఉన్నాయి. కానీ ఈ క్రైస్తవుల బుద్ధి ఎప్పుడు బయటపడుతుంది అంటే, రోడ్డు మీద ఎప్పుడైనా పోతా ఉండండి, ఏదైనా పోతా పొరపాటున అడ్డుపడండి వాళ్ళ బండికి, మోట్లోకి వెంటనే అయ్యో సార్ మీరు ఇలా చేయకూడదు, అడ్డంగా రాకూడదు సార్ అంటాడా? ఏరా అని బూతులు మాట్లాడతారా? చెప్పాలి, మాట్లాడతారు. అంటే ఆవేశం, ఆ ఆవేశంలో విన్న వాక్యం ఏమైపోతుంది? త్రోవ పక్కన పడిపోయిన దానిలా వెళ్ళిపోతుంది. అంటే వీడు వాక్యం వినడానికి ఆసక్తి ఉంది, ఇలాంటి వాళ్ళు వాక్యం వినడానికి మందిరానికి వస్తున్నారు, కానీ మందిరం బయటికి వెళ్ళిపోగానే వీడిలో ఉన్న ఈ వాక్యము ఎవరో ఒకరు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాను. అంటే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని దొంగలించేస్తాను, ఆ వాక్యం మీకు దేంట్లో ఫలింపకుండా చేస్తాను. ఆ వాక్యం ఫలింపు జరగకపోవడం కారణంతో ఈ వ్యక్తి ఏమైపోతున్నాడు? ఫలింపులోకి రావట్లా, ఫలం పొందుకోలేకపోతున్నాడు. ఫలం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటి? వాక్యము వింటున్నాడు కానీ దాన్ని ఆచరణలో పెట్టట్లా. అది ఎవరో ఒకరు వచ్చి, ఇప్పుడు నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు మంచోళ్ళు ఎవరో ఒకరు ఏదైనా నేను కొంచెం రెచ్చగొట్టారనుకో, నువ్వు రెచ్చిపోతావు. అప్పుడు అపవాది క్రియలు నీలో కలుగుతుంది, అపవాది క్రియలు నీలో జరుగుతున్నాయి. ఎవరో నిన్ను రెచ్చగొట్టి ఆ మాటలకి నువ్వు రెచ్చిపోతున్నావు. ఎవరో ఇప్పుడు ఇంట్లో భార్య ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, భర్త గమ్మున ఉంటారా? నువ్వా అనేది అని చూపించేస్తాం. పోనీ భర్త ఉన్నప్పుడు భార్య ఏమన్నా తగ్గుతుందా? ఈడే తగ్గదు. మరి వాక్యం విన్నాము కదా, అర్థమవుతుంది, విన్నాము కదా, కానీ విన్న వాక్యం ఎందుకు ఫలింపట్లేదు అంటే మీ హృదయంలో ఉన్న వాక్యము అపవాది దొంగలిస్తాందని మీరు గ్రహించలేకపోతున్నారు. అది గ్రహించినప్పుడే మన జీవితంలో ఫలింపును మనము చూస్తాము.